శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాల్లో శుక్రుడు మే నెల 14వ తేదీ ఉదయం 10:58 వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడి మిథున సంక్రమణం జరుగుతోంది. అలా మిథున రాశిలోకి ప్రవేశించిన శుక్రుడు మళ్ళీ జూన్ నెల 8వ తేదీ సాయంకాలం 5:47 మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే మే 14వ తేదీ ఉదయం 10:58 నుంచి జూన్ 8వ తేదీ సాయంకాలం 5:47 వరకు నవగ్రహాల్లో శుక్రుడు మిథున రాశిలోనే ఉంటాడు. ఈ శుక్రుడి మిథున సంక్రమణం అనేది 12 రాశుల వారికి ప్రత్యేకమైన ఫలితాలు ఇస్తుంది. ఏ రాశుల వారికి శుక్రుడి మిథున సంక్రమణం అనుకూల ఫలితాలు ఇస్తుందో, ఏ రాశుల వారికి శుక్రుడి మిథున సంక్రమణం వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో, అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు శుక్రుడిని ప్రసన్నం చేసుకొని ఇంకా అనుకూల ఫలితాలు రెట్టింపు కావాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, అదేవిధంగా వ్యతిరేక ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు శుక్రుడిని బలోపేతం చేసుకొని వ్యతిరేక ఫలితాలు అనుకూల ఫలితాలుగా మార్చుకోవటానికి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, 12 రాశుల వారి మీద ఈ శుక్రుడి మిథున సంక్రమణం అనేది ఏ ఏ విషయాలలో ఎటువంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి శుక్రుడు మే 14 ఉదయం 10:58 మిథున రాశిలోకి ప్రవేశించగానే, మిథున సంక్రమణం జరగగానే అది మేషరాశి వాళ్ళకి 3వ స్థానం అవుతుంది. కాబట్టి జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం జన్మరాశి నుంచి లెక్కబెట్టినప్పుడు 3వ స్థానంలో శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఈ సమయంలో అంటే మే 14 నుంచి జూన్ 8 వరకు 3వ స్థానంలో ఉన్న శుక్రుడు మేషరాశి వాళ్ళకు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఏ విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడాలంటే మేషరాశి వాళ్ళు ఎలాంటి ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాన్ని పరిశీలిస్తే, ప్రధానంగా మేషరాశి నుంచి చూసుకున్నప్పుడు మేషం, వృషభం, మిథునం 3వ స్థానంలో ఉన్న శుక్రుడి వల్ల భాగస్వామ్య వ్యాపారాలలో మేషరాశి వాళ్ళు మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు ఎవరైనా సరే పార్ట్నర్షిప్ బిజినెస్లు చేసేవాళ్ళు పార్ట్నర్స్తో జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ సమయంలో పార్ట్నర్షిప్ బిజినెస్ల్లో కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేయకండి. అలాగే పార్ట్నర్స్ ఏం చేస్తున్నారో ప్రతి విషయాన్ని దగ్గరుండి జాగ్రత్తగా గమనించుకోండి. పార్ట్నర్స్తో ఈ సమయంలో గొడవలయ్యే అవకాశం ఉంది. పార్ట్నర్షిప్ బిజినెస్ బ్రేక్ అయిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి అలాంటివి జరగకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా మీ భాగస్వామ్య వ్యాపారాలు ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఈ వ్యాపారాలు చేసేటటువంటి మేషరాశి వాళ్ళకి ఈ సమయంలో భాగస్వాములకు కొద్దిగా స్వార్థ చింతన పెరిగి మిమ్మల్ని మోసం చేయటానికి అనుక్షణం ప్రయత్నిస్తూ ఉంటారు. దీనివల్ల పెద్ద మొత్తంలోనే సంస్థకు నష్టం వచ్చే సూచనలు ఎక్కువగా ఉంటాయి. ఒక్కొక్కసారి మీ కంపెనీ కానీ వ్యాపార సంస్థ కానీ మూసివేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి అటువంటివి రాకుండా అప్రమత్తంగా ఎప్పటికప్పుడు పార్ట్నర్షిప్ బిజినెస్లో లెక్కలు చూసుకుంటూ మేషరాశి వాళ్ళు ముందడుగు వేసే ప్రయత్నం మే 14 నుంచి జూన్ 8 మధ్యలో చేసుకుంటూ ఉండాలి. అలాగే ఈ సమయంలో ఉద్యోగాలు చేసుకుంటున్నా, వ్యాపారాలు చేసుకుంటున్నా 3వ స్థానంలో ఉన్న శుక్రుడి వల్ల మేషరాశి వాళ్ళకి కొద్దిగా ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. రూపాయి ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి మేషరాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ధనాన్ని ఖర్చు పెట్టేటప్పుడు ఈ సమయంలో ఆచితూచి జాగ్రత్తగా ఆలోచించి ధనాన్ని ఖర్చు చేసుకోవాలి. అలా జాగ్రత్తగా ఆలోచించి డబ్బులు ఖర్చు పెట్టుకుంటే మాత్రం ఖర్చులు మీ అదుపులో ఉండటానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి రుణ బాధల వల్ల కూడా ఈ సమయంలో ఇబ్బందులు పడే సూచనలు ఉన్నాయి. కాబట్టి రుణాలు తీర్చుకోవటానికి ప్రత్యేకమైన పథకాలు రచించుకోవటం మేషరాశి వాళ్ళకి చాలా అవసరం. అలాగే మేషరాశి వాళ్ళు ఎవరి దగ్గరైతే అప్పు తీసుకున్నారో వాళ్ళు ఈ సమయంలోనే వచ్చి అప్పులు తీర్చమని మిమ్మల్ని ఒత్తిడికి గురి చేస్తూ ఉంటారు. దానివల్ల మీకు మనోవ్యాకులత పెరిగే అవకాశం ఉంటుంది. ఆ మనోవ్యాకులత మీకు రాకుండా చూసుకోండి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. ఒక్కొక్కసారి మీకు అప్పు ఇచ్చిన వాళ్ళు మీ మనసు గాయపరిచేలాగా మాట్లాడే అవకాశాలు కూడా మే 14 నుంచి జూన్ 8 మధ్యలో
3వ స్థానంలో ఉన్న శుక్రుడి వల్ల కలిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా సరే మేషరాశి వాళ్ళు, ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కానీ, వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ, ఎవరి దగ్గరైనా డబ్బు అప్పుగా తీసుకుంటే మాత్రం వాళ్ళతో ముందుగానే మాట్లాడుకోండి. ఈ సమయానికి ఇస్తానని చెప్పుకోండి. అప్పుడు వాళ్ళ వల్ల మాటలు పడకుండా దాని నుంచి బయటపడచ్చు. అలాగే ప్రతి విషయాన్ని కూడా ఓర్పుతో ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళినట్లయితే గనక ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అంతేగాని అయోమయానికి లోను కాకూడదు, భయోత్పాతానికి లోను కాకూడదు. కాబట్టి శుక్రుడి మిథున సంక్రమణం వల్ల మేషరాశి వాళ్ళు తీసుకోవాల్సిన ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏంటంటే, పార్ట్నర్షిప్ బిజినెస్ లో జాగ్రత్తగా ఉంటూ లెక్కలు చూసుకోవాలి. కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేయకూడదు. పార్ట్నర్స్ తో జాగ్రత్తగా ఉండాలి. మనీ ఎక్స్పెండిచర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకుంటారో వాళ్ళతో ముందుగానే జాగ్రత్తగా మాట్లాడుకొని ఎప్పుడు అప్పు తీరుస్తారో చెప్పుకోవాలి. ఎటువంటి సమస్య వచ్చినా సరే ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేస్తే 3వ స్థానంలో శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి సులభంగా బయటపడచ్చు. దీంతో పాటు శుక్రుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకుంటే కూడా ఈ శుక్రుడి మిథున సంక్రమణం వల్ల వచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ మేషరాశి వాళ్ళు చాలా సులభంగా అధిగమించవచ్చు. మే 14వ తేదీ ఉదయం 10:58 నవగ్రహాలలో శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశించగానే, మిథున సంక్రమణం జరగగానే, ఈ శుక్రుడి మిథున సంక్రమణము 12 రాశులలో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. శుక్రుడు మళ్ళీ జూన్ 8 5:47 సాయంత్రం మిథున రాశిలో నుంచి కర్కాటక రాశిలోకి మారతాడు. కాబట్టి జూన్ 8 సాయంకాలం 5:47 వరకు కూడా ఈ ఫలితాలన్నీ కూడా 12 రాశుల వారి మీద ప్రత్యేకమైన ప్రభావాన్ని కలిగింపజేస్తాయి. కాబట్టి 12 రాశుల వాళ్ళు మే 14 నుంచి జూన్ 8 మధ్యలో శుక్రుడిచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు కావాలన్నా, శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు పూర్తిగా తొలగింపజేసుకుని వాటిని అనుకూల ఫలితాలుగా మార్చుకోవాలన్నా శుక్రుడికి సంబంధించిన సులభమైన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. వాటిలో ముఖ్యమైన పరిహారం ఏంటంటే, శుక్ర మంత్రాన్ని ప్రతిరోజు 20 సార్లు చదువుకోవాలి. శుక్రుడికి సంబంధించిన ఒక మంత్రం మంత్రశాస్త్రంలో ఉంది. ఓం ఘం శుక్రాయ నమః. ఇది మంత్రం. ఓం ఘం శుక్రాయ నమః. ఈ మంత్రాన్ని మే 14 నుంచి జూన్ 8 మధ్యలో ప్రతిరోజు 20 సార్లు చదువుకోండి. దానివల్ల శుక్రుడు సంపూర్ణంగా యోగిస్తాడు. అలాగే మే 14 నుంచి జూన్ 8 మధ్యలో వచ్చేటటువంటి శుక్రవారాలు ఖచ్చితంగా మీరు స్నానం చేసే నీళ్లలో కొద్దిగా పన్నీరు కలుపుకొని స్నానం చేయండి, లేదా సెంట్ కలుపుకొని స్నానం చేయండి, లేదా కుంకుమ పువ్వు కొద్దిగా నీళ్లలో కలుపుకొని ఆ నీటితో స్నానం చేయండి. ఇవన్నీ వీలు కాకపోతే కొన్ని తెల్ల పుష్పాలైనా నీళ్ళల్లో వేసుకొని ఆ నీళ్లతో స్నానం చేయండి. అది శుక్రుడికి ఇష్టమైన స్నానం అవుతుంది కాబట్టి శుక్రుడు బాగా యోగిస్తాడు. అదేవిధంగా మే 14 నుంచి జూన్ 8 మధ్యలో వచ్చే శుక్రవారాలు అలసందలు అంటే బొబ్బర్లు నానబెట్టి గోమాతకు తినిపించండి, లేదా కేజింబావు అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వండి. ఇది ఎప్పుడు చేసుకోవాలి? శుక్రవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో కానీ, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో కానీ, రాత్రి 8 నుంచి 9 మధ్యలో కానీ. శుక్రహోరా కాలం అంటారు. ఆ శుక్రహోరా కాలంలో మే 14 నుంచి జూన్ 8 మధ్యలో ఇది చేసుకుంటే కనుక శుక్రవారాలు సంపూర్ణంగా శుక్రుడి అనుకూలత కలుగుతుంది. అంతేకాకుండా శుక్రుడు యోగించాలంటే మే 14 నుంచి జూన్ 8 మధ్యలో వచ్చే శుక్రవారం ఉపవాసం ఉండండి. మే 14 నుంచి జూన్ 8 మధ్యలో ఎన్ని శుక్రవారాలు వస్తే అన్ని శుక్రవారాలు ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండి రాత్రికి పాలతో చేసిన పాయసం తినండి. అప్పుడు శుక్రుడు తొందరగా యోగిస్తాడని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. అలాగే ప్రతి గ్రహానికి కూడా అధిష్టాన దైవాలు ఉంటారు. గ్రహం అనుకూలించాలంటే, వ్యతిరేక ఫలితాలు పోవాలంటే అధిష్టాన దైవాన్ని ప్రసన్నం చేసుకోవాలని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. శుక్రుడికి అధిష్టాన దైవం రాజరాజేశ్వరి అమ్మవారు, లలితా పరమేశ్వరి అమ్మవారు. కాబట్టి మే 14 నుంచి జూన్ 8 మధ్యలో వచ్చే శుక్రవారాలు లలితా అమ్మవారిని పూజించుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి. లలితా సహస్రనామ స్తోత్రం వింటే మంచిది, లేదా రాజరాజేశ్వరి అష్టకం వింటే మంచిది, దేవి ఖడ్గమాల స్తోత్రం వింటే మంచిది, శ్రీచక్రార్చన చేస్తే మంచిది. ఇవేవి చేయలేని వాళ్ళు ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు ఓం శ్రీ రాజమాతంగి అయి నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకున్నా కూడా శుక్రుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి సంపూర్ణంగా అనుకూల ఫలితాలు పొందవచ్చు. అలాగే ఎవరైనా సరే మే 14 నుంచి జూన్ 8 మధ్యలో వచ్చే శుక్రవారం దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయానికి వెళ్ళండి. అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి
లేదా ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించండి. అమ్మవారి ఆలయంలో శుక్రవారం ఈ సమయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టినా కూడా శుక్రుడి సంపూర్ణమైన అనుకూలత పెరుగుతుంది. అలాగే మే 14 నుంచి జూన్ 8 మధ్యలో వచ్చే శుక్రవారం పూట మధ్యాహ్న సమయంలో, అంటే మిట్ట మధ్యాహ్న సమయంలో 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతం శుక్రహోరలో ఎవరైనా బ్రాహ్మణుడికి ఒక అరిటాకులో కేజీ బియ్యము, తెల్లటి వస్త్రాలు, సెంటు బాటిలు, కుంకుమ పువ్వు ప్యాకెట్ ఉంచి గనక దానం ఇచ్చినట్లయితే దానివల్ల శుక్రుడిచ్చే అనుకూల ఫలితాలు రెట్టింపు అవుతాయి. ప్రతికూల ఫలితాలన్నీ తగ్గిపోయి వాటిని అనుకూల ఫలితాలుగా కూడా మార్చుకోవచ్చు. వీటిలో ఏవైనా సరే పరిహారాలు చేసుకోండి. శుక్రుడి మిథున సంక్రమణం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళు విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో తెలుసుకోవాలన్నా, ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు ఆ సంచారంలో మార్పు అనేది వ్యతిరేక ఫలితాలను కలిగింపజేసినప్పటికీ వాటిని అనుకూల ఫలితాలుగా మార్చుకోవటానికి చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవాలన్నా, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి తెలుసుకోవాల్సిన పరిహారాల గురించి మీరు పరిశీలించాలన్నా మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.